Intercity Smart Bus marked an important milestone with the launch of its AQI-enabled buses in Vijayawada, in the presence of Deputy Commissioner from the Traffic Police Department. The event brought together key stakeholders, partners, and media, reflecting a shared vision of making intercity travel safer and more comfortable. The newly introduced Intercity Smart Bus AQI buses are equipped with advanced air purification systems that help maintain cleaner air inside the cabin, offering passengers a more comfortable travel environment, especially important in today's changing urban conditions. While air quality is a key innovation, the main focus of the launch continues to be safety. Intercity Smart Bus has consistently invested in building a technology-driven safety system that goes beyond standard industry practices. Speaking at the event, the Commissioner highlighted the importance of such initiatives in improving public transportation standards and acknowledged the role of private operators in driving meaningful change in passenger safety and experience. Intercity Smart Bus వారు ఈరోజు విజయవాడలో ఒక వినూత్నమైన ఒక సైంటిఫికల్లీ అరేంజ్ చేసిన ఒక బస్సుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం అనేది విజయవాడలో ఇది చాలా మంచి విషయము. దీన్ని చాలా స్వాగతించాల్సిన విషయము. ఈరోజు మన విజయవాడని ఎన్నుకొని ఇక్కడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బస్సుని ప్రారంభించడం అనేది నిజంగా అదృష్టం. దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్న బస్సుగా దీన్ని రూపొందించడం జరిగింది. పర్టికులర్లీ ఎయిర్ పొల్యూషన్ PM 2.5 అనే ఒక మెటీరియల్స్ ఏవైతే పార్టికల్స్ ఉంటాయో ఎయిర్లో అవి స్టాండర్డ్స్ ది మ్యాక్సిమం స్టాండర్డ్ ఈజ్ 30 ఉండాలి. 30 ఉంటే ఓకే అని. కానీ మనకి బస్సు లోపల బిలో 30 యూనిట్స్ని ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి ఫ్రెష్ ఎయిర్ కిందకి బయట ఉన్న ఎయిర్ని తీసుకొని ఫిల్టర్స్ ద్వారా లోపలికి ఒక ఫ్రెష్నెస్ని ఇస్తూ ఇటు పాసింజర్స్ కన్వీనియన్స్ని, పాసింజర్స్ హెల్త్ని, డ్రైవర్ యొక్క హెల్త్ని సైంటిఫికల్గా దీన్ని తయారు చేయడం అనేది చాలా మంచి విషయము. ఇలా ఇంత కంఫర్టబుల్గా ఒక హెల్దీ లోపల అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం వల్ల మనకి యాక్సిడెంట్స్ కూడా తగ్గించే అవకాశం దీని నుంచి కూడా ఉంది. ఎప్పుడైతే డ్రైవర్ ఎగ్జాస్ట్ అయిపోయి పొల్యూషన్కి సఫోకేట్ అవుతారో వాళ్ళని కూడా డ్రైవింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇటువంటి బస్సెస్ అన్నీ కూడాను ఇట్లాంటి టెక్నాలజీని యూజ్ చేసి కనుక చేస్తే యాక్సిడెంట్స్ తగ్గించడంలో వీటి పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి మన ఈ మనీష్ గారు, అలాగే దినేష్ గారు, మస్తాన్ గారు వీళ్ళందరూ ఈ యొక్క బస్సుని ఇంటర్సిటీ ఫ్రెష్ బస్ని ఇక్కడ ఈరోజు ఇంత చక్కటి టెక్నాలజీతో తీసుకొచ్చారు. దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఎగ్జిట్ డోర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ కూడా ప్రతి గ్లాస్ ఒక హ్యామర్ని కూడా బిగించారు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రతి గ్లాస్ని కూడా బ్రేక్ చేసుకొని ప్యాసింజర్స్ క్యాన్ కమ్ అవుట్. దీనికి అడిషనల్గా పైన రూఫ్ టాప్లో కూడా 2 ఎమర్జెన్సీ డోర్స్ని ఇచ్చారు. ఇన్ కేస్ టాపుల్లో అయితే వెహికల్ కనుక పక్కకి పడిపోతే ఆ సైడ్ డోర్స్ నుంచి కూడా, ఆ టాప్లో ఉన్న డోర్స్ నుంచి కూడా బయటికి ఎమర్జెన్సీ కింద ఎగ్జిట్ అయ్యే అవకాశాలని కూడా క్రియేట్ చేశారు. అండ్ డ్రైవర్ని కూడా లైసెన్స్డ్ డ్రైవర్, ట్రైన్ డ్రైవర్స్ని పెట్టడం వల్ల కూడా మనకి యాక్సిడెంట్స్. అదేవిధంగా మన ఒక ఎయిర్ హోస్టెస్ టైప్లో ఒక ట్రైన్డ్ బస్ క్యాబిన్లోనే ఏర్పాటు చేయడము. దే విల్ అటెండ్ దట్ పాసింజర్స్. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఒక టాయిలెట్తో పాటు పెట్టిన బస్సుని ఇక్కడ చూడటం అనేది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఎస్పెషల్లీ పాసింజర్స్, ఉమెన్ పాసింజర్స్, లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అన్ని బస్సెస్ కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి తీసుకొస్తే కనుక ఒక సేఫ్ జర్నీ అండ్ సేఫ్ ఇదిని మనము ప్రొవైడ్ చేయగలుగుతాము, యాక్సిడెంట్స్ని తగ్గించగలుగుతాము. కాబట్టి ఐ అప్రిషియేట్ ఆల్ ది టీమ్ ఆఫ్ ఇంటర్సిటీ బస్ మొత్తాన్ని, మేనేజ్మెంట్ని కూడాను మన నగర తరపున, ట్రాఫిక్ తరపున, నగర అడ్మినిస్ట్రేషన్ తరపున హార్దికంగా మనము కంగ్రాచులేషన్ చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా ఇంకా అన్ని బస్సెస్ ఈ విధంగా చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోడ్ యాక్సిడెంట్స్, జీరో రోడ్ యాక్సిడెంట్స్, జీరో ఫ్యాటాలిటీస్ అని మొన్న జరిగిన
మీటింగ్లో కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. సో ఆ క్రమంలో మన సిపి గారు ఇచ్చే మానిటరింగ్ కానీ ఆదేశాలు కానీ ప్రతి నిత్యము యాక్సిడెంట్స్ జరగకుండా ఎంత వరకు చేయగలుగుతామనేది దాని మీద ఎక్కువగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ వల్ల కూడా మనము అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము. ప్యాసింజర్స్కు సేఫ్ జర్నీని ఇవ్వగలుగుతాము. డ్రైవర్స్ కూడా మంచిగా తీసుకెళ్ళి వాళ్ళ యొక్క డెస్టినేషన్ని హ్యాపీగా హెల్దీగా కూడాను ఇచ్చే వాతావరణాన్ని లోపల క్రియేట్ చేసినందుకు ఇంకొకసారి వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. This launch in Vijayawada further strengthens Intercity SmartBus commitment to providing reliable, safe, and innovation-led travel solutions across India. By combining cleaner air with strong safety measures, the company continues to improve what passengers can expect from intercity bus journeys.